ఈ రోజు వార్తలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్క భారతీయుడు ముఖ్యంగా ఈ గడ్డ మీద పుట్టిన ఈ గడ్డ మీద తింటూ ఈ దేశాన్ని తిట్టిపోసే మేధావులు ఒక్కసారి ఈ స్క్రీన్ వైపు చూడండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విజువల్స్ చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ తృప్తి లేదు. అక్కడ ఏమీ లేదు, కేవలం చావు కేకలు తప్ప. అవును, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాల్లో చిన్న పిల్లలు ఆర్ధనాదాలు వినండి. అక్కడ తల్లి లేదు, తండ్రి లేడు, తినడానికి తిండి లేదు, ఉండడానికి నీడ లేదు, కనీసం ఒంటి మీద బట్ట కూడా లేని దయనీయ స్థితి. యుద్ధమో ప్రకృతి వైపరీత్యమో తెలియదు కానీ ఒక దేశం సర్వనాశనం అయిపోతుంటే ఆ ప్రజలు పడుతున్న నరకం ఇది. కానీ మన దగ్గర పరిస్థితి ఏంటి? గ్యాస్ అయిపోతుందట, పెట్రోల్ రేట్లు పెరుగుతాయట, అవసరం ఉన్నా లేకపోయినా ట్యాంకులు నింపేసుకుందాం, స్టాక్ పెట్టేసుకుందామని ఎగబడుతున్నాం. మనకు కష్టం రాకముందే భయపడిపోతున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ దేశాల పరిస్థితులతో పోల్చుకుంటే మనం ఎంత అదృష్టవంతులం. ఇక్కడ మన నాయకులు ఎవరైనా కావచ్చు, వారు మీకు ఇష్టమైన వారు కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఈ క్లిష్ట సమయంలో సంయమనంతో దేశాన్ని నడిపిస్తున్నారు. మనకు కష్టం తెలియకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా ఉన్న భారత్ సురక్షితంగా ఉందంటే దానికి కారణం మన వ్యవస్థ, మన ఐక్యత. కానీ కొందరు ఉంటారు, ఈ దేశంలోనే ఉంటూ ఇక్కడన్నమే తింటూ మన దేశం గురించి, మన వ్యవస్థల గురించి అవాకులు చెవాకులు పేరుతుంటారు. సోషల్ మీడియాలో కూర్చొని విమర్శలు చేయడం కాదు, ఒక్కసారి సరిహద్దు దాటి బయటికి వెళ్ళి చూడండి, అప్పుడు తెలుస్తుంది ఈ దేశం విలువ ఏంటో. ఈ మట్టి మనల్ని కన్న తల్లిలా కాపాడుతుంది. దేశాన్ని ప్రేమించండి, దేశం మనల్ని ప్రేమిస్తుంది. మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఈ గడ్డ మీద గౌరవం లేని వారికి ఈ వీడియో అంకితం. ఈ వీడియో చూసాకైనా మీ స్వార్థాన్ని వీడండి. అనవసరంగా వస్తువులను నిల్వ చేస్తూ భయాందోళనలు సృష్టించకండి. దేశం భద్రంగా ఉంది, మనం సురక్షితంగా ఉన్నాం. జై హింద్.